గుడ్ అందరికీ నమస్తే అండి. అంటే గెస్ట్ని ఇన్వైట్ చేసినట్టు నన్ను నేను ఇన్వైట్ చేసుకోవాలి అంటే చిన్న గ్యాప్ వచ్చింది నాకు. చిన్నది కాదు, కొంచెం పర్లేదండి. సరే, అంటే ఫస్ట్ వెయ్యి దొరవే సినిమాకు ముందు అసలు యాక్చువల్గా వెయ్యి దొరవే సినిమా అయిన తర్వాత ప్రమోషన్స్ ఇలాంటి ట్రైలర్ లాంచ్కి ఎవరిని పిలుద్దాం అని అనుకున్నప్పుడు సార్ యాక్చువల్గా అంటే 2 minutes తీసుకుంటాను సార్. సో ఇది డైరెక్ట్ హీరో ఆడి పేరు కామారెడ్డి శంకర్. సో కామారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చిన కుర్రాడు కథ కాబట్టి సో కామారెడ్డిలో ఇప్పటికీ ప్రజెంట్ బాగా వెల్ నోన్, కామారెడ్డి పేరు వెల్ నోన్ అవ్వడానికి రీజను మన కేవీఆర్ గారు, రమణారెడ్డి గారు. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారని అడిగారు మొన్న. సార్ ఇది కామారెడ్డిలో షూట్ చేసాం, ప్లస్ కామారెడ్డి కుర్రాడు హైదరాబాదు కథ, ఆయన మీద కథ, సార్ మీరు వస్తే మాకు ప్రమోషన్స్కి బాగుంటుందండి అన్నప్పుడు సో అలాగా కేవీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగిందండి. అలానే ఈ ట్రైలర్ కమర్షియల్గా ఈ వెయ్యి దొరవే అనే టైటిలే కమర్షియల్ టైటిల్. సో కమర్షియల్ టైటిల్లో సినిమా హీరో క్యారెక్టరైజేషన్ సినిమా ఇదంతా అండి. సో హీరో క్యారెక్టరైజేషన్ సినిమా అంటే హీరో మీదే సినిమా అంతా ప్లే చేసే డైరెక్టర్స్ ఉన్నారు. అందులో నాకు నచ్చిన ఇద్దరు, ఒకరు అన్నయ్య అయితే, 2 మన హరీష్ శంకర్ గారు. అంటే హీరో ఉంటే చాలు సినిమా అయిపోద్ది. హీరో తోటే కామెడీ సీన్స్ కానీ లేకపోతే కమర్షియల్స్ కానీ 4 సాంగ్లు 4 ఫైట్లు ఒక కథ. సో హీరో క్యారెక్టరైజేషన్స్తో సినిమాలు తీసే కమర్షియల్ డైరెక్టర్స్లో హరీష్ శంకర్ గారు అన్నయ్య అయితే, సో ఇలాంటి కథని, ఇలాంటి సినిమాని, ఇలాంటి ట్రైలర్ని అనలైజ్ చేసే ఒక డైరెక్టర్ కావాలి, అది హరీష్ శంకర్ గారు అయితే బాగుంటుంది అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ట్రైలర్ చూశారు, అరే భలే చేశారు సినిమా, ఎన్ని డేస్లో చేశారని కూడా చెప్పాం. సో బాగా చేశారని ఆయన చెప్పడం జరిగింది. సో ట్రైలర్ కూడా ఇప్పుడు ఆయన చూశారు, దాని గురించి కూడా ఆయన మాట్లాడతారని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇక మా ప్రభాస్ శ్రీన్ అన్న, ఇంక ఇలానే ఉంటుంది సినిమా అంతండి. సో ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక ఓటీటీలో పొలిమేరతో ఓటీటీలో ఎంటర్ అయ్యి ఆ ఓటీటీ దాటి థియేటర్ పొలిమేరలో ఎంటర్ అయిన సూపర్ హిట్ కొట్టిన మా రాజేష్ భయ్యకి థ్యాంక్ యూ అండి. సో ఈ సినిమాకి మీరు అంటే చాలా ఇబ్బంది పెట్టాం, బట్ అంటే మేము ఇబ్బంది పెట్టాం, ఎక్కువ ఎంజాయ్ చేసాం. సో ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అలానే మా కెమెరామ్యాన్ గారు ముత్యాల సతీష్. సో ఇంత కమర్షియల్ విజువల్స్ రావడానికి కారణం మన ముత్యాల గారు. సో ఆయన కెమెరా దగ్గర ఉంటాడు, మాకు టెన్షను, ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్తే మేము వెళ్దామని, ఆయన వెళ్ళు మేము వెళ్దాం. సో థ్యాంక్ యూ అండి. ఇక ఈ సినిమా నేను నిన్న చూస్తున్నప్పుడు చాలా రోజులైంది నాకు, బట్ ఒక కమర్షియల్గా సినిమాని డైరెక్టర్ గారు తీసిన దాన్ని కమర్షియల్గా ఒక రేంజ్లో చేయాలంటే అది మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ అది భీమ్స్ గారు. సో భీమ్స్ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు, మంచి ఆర్ఆర్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. సో ఇక మా ప్రొడ్యూసర్ గారు దేవరాజ్ గారు, ఆయన యాక్చువల్గా నేను అలాగే సత్యనారాయణ గారు స్టూడెంట్, నా తర్వాత ఆయన కూడా అక్కడ క్లాసెస్ తీసుకున్నారు. సో ఈ సినిమాలో యాక్ట్ చేయడమే కాదు సార్. సో ప్రొడ్యూసర్ గారు ఆయన యాక్చువల్గా బిజినెస్ మ్యాన్, బట్ సినిమా మీద ప్యాషన్తో సో ఇక్కడ రావడం జరిగింది. మేము డైరెక్టర్ గారు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎక్కడ మాకు ఇబ్బంది లేకుండా నీట్గా రిలీజ్ వరకు తీసుకొచ్చారు, దానికి థ్యాంక్ యూ సార్. ఇక డైరెక్టర్ మన నవీన్ రెడ్డి గారు, సో ఆయన నేను కలిసినప్పుడు ఒక ½ an hour నాకు కథ చెప్పారు. ½ an hourలో నాకు అనిపించింది ఏంటంటే, ఓకే మళ్ళీ నేను ఒక బంపర్ ఆఫర్ లాంటి సినిమాతో వస్తున్నాను, బట్ చిన్న అమ్మ నాన్న తమ్ముళ్ళ అమ్మాయి లాంటి ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, సో ఇది నాకు ఉపయోగపడుతుంది అని ఒక ½ an hourలో ఆయన చెప్పడం జరిగింది. సో నాకు కూడా నమ్మకం వచ్చింది. సో అక్కడి నుంచి జర్నీ అయిన అంటే లొకేషన్స్కి మన డైరెక్టర్ గారు అండ్ కెమెరామెన్ వెళ్ళి ముందే ప్రొడక్షన్ అంతా చూసుకొని ఎలా షార్ట్ డివిజన్ చేసుకొని ఈ సినిమాని
చాలా షార్ట్ పీరియడ్లో తీయడం జరిగింది. బట్ కమర్షియల్కి ఎక్కడ తగ్గకుండా అంతా చేయడం జరిగింది. సో నాకు మంచి కథ ఇచ్చారు, మంచి సినిమా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. మా ఇద్దరు కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. సో శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ నరసింహ 2 సాంగ్స్ చేశారు. చిక్కమంగళూరులో మా సుభాష్ భయ్య. సో ఈ 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారికి అందరికీ థ్యాంక్స్. సో ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన, రిలీజ్ చేయడానికి వచ్చిన, ట్రైలర్ లాంచ్కి వచ్చిన కేవీఆర్ గారికి అండ్ మన హరీష్ శంకర్ గారికి అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ శంకర్ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్